హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో చిక్కుడుగాయ తీగూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో చిక్కుడుగాయలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే 2 టమోటాలు బాగా పండినవి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక గిన్నె తీసుకొని మనం ఒలుచుకున్న ఈ చిక్కుడుగాయలు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని, ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్నందరినీ బాయిల్ చేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. అలాగే కారం 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కూడా యాడ్ చేసాము. యాడ్ చేసి ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా ఇలా మిక్సీకి పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలంతా కూడా ఉడికినాయా లేదా మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి. మరి కాసేపు ఉడకాలండి, మరో 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ప్రెస్ చేసినట్టయితే చూసారుగా, ఈ విధంగా మెత్తగా మనకి ఉడికిపోయాయి. గింజలు కూడా ఇలా ప్రెస్ చేసినట్టయితే గింజలు కూడా మెత్తగా మెదిగిపోతాయి. అప్పుడే మనకు ఉడికిపోయినట్లు అర్థమైపోతుంది. ఈ విధంగా ఇవంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమోటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ టమోటా ముక్కలంతా కూడా మెత్తగా మనకి కుక్ అయిపోవాలి. అప్పటి వరకు ఉడికించుకుందాం. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఉంటే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము మసాలాలో యాడ్ చేసాం, అలాగే కాయలు ఉడికించేటప్పుడు కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగోదు. ఈ టమోటా అంతా కూడా ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి ఆయిల్లో కలిపేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ ఉన్నాయి కదా, ఇవి వాటర్తో సహా మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా చిక్కుడుకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పల్లి పౌడర్ అంతా ఉంది కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి బాగా. ఇలా కలిపేసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గిందా చూసుకోండి. ఏమైనా తగ్గిందనిపిస్తే ఒకసారి యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి చిక్కుడుకాయ అంతా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. మేమైతే దీన్ని చిక్కుడుకాయ తీగూర అని పిలుస్తాము. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని వేడి వేడి రాగి సంగట్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.